హలో మై డియర్ స్టూడెంట్, యూ సీ ద ప్రాబ్లమ్స్ రేషియో అండ్ ప్రపోర్షన్ యొక్క ప్రాబ్లమ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మీ కాన్సెప్ట్ ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రేషియోస్, టైప్స్ ఆఫ్ రేషియోస్, ప్రపోర్షన్స్, డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రజెంట్ వాటిపైన మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడనడానికి మీకు కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ సీ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. సో వీటిపైన ప్రాబ్లమ్స్ చూడండి, ఇక్కడ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ మనకు డివైడ్ raise 500 among A, B, C and D, that A and B together get twice as much as C and D together. B gets 4 times of what C gets and C. Okay, 1.5 times of much D. Now the value of what B gets is. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాక్చువల్గా డివైడ్స్ 500 అమాంగ్ అన్నాడు. ఇక్కడ ఏ కామా బి కామా సి అండ్ డి అన్నాడు. ఓకే, అంటే ఏబిసి అనే 4 మెంబర్స్ ఏం చేస్తున్నారంటే అంతా కలిపి 500 ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏ విధంగా మనకు డివైడ్ చేసుకుంటాడో వాటి గురించి మనం ఇప్పుడు చూడాలి. చూడండి, ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఏమి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 500 అన్నాడు. ట్రైస్ ఆఫ్ బి ఏమన్నా ఇక్కడ ట్రైస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రైస్ ఆఫ్ సి అండ్ డి అనమాట. అంటే ఏమి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సి ప్లస్ డి అనమాట. అదేవిధంగా 4 ఇక్కడ ఏమన్నాడు చూడండి, 4 టైమ్స్ ఆఫ్ సి అండ్ డి అన్నాడు. అంటే 4 ఇంటూ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 500 ఈక్వల్ అనమాట. ఓకే, సో కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకు చూడండి, ఇక్కడ మనకు సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది. 500/4 వేస్తే 125 వస్తుంది. అదేవిధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 375. ఎందుకంటే సి ప్లస్ డి ఆల్రెడీగా తెలుసు. ఈ 125 తెచ్చి సి ప్లస్ డి ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 500 - 125 అవుతుంది. ఓకే, ఇక్కడ అలాగే బి వాల్యూ అనేది 4th ఆఫ్ సి అన్నాడు. అంటే ఏమి లేదా 1.5 ఆఫ్ డి అన్నాడు సి వాల్యూ. ఓకే, సో కాబట్టి సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 125 అండ్ 2.5 డి ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది. ఓకే, బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో కాబట్టి ఏమొస్తుంది 2.5 డి ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే, అంటే ఏమి ఇక్కడ మనకు ఈ 1.5 ఉంది కదా, ఇక్కడ ఇది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2.5 డి ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది. డి వాల్యూ వస్తుంది. నెక్స్ట్ అలాగే బి వాల్యూ అనేది కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకు ఇఫ్ 6x² ప్లస్ 6y² ఈజ్ ఈక్వల్ టు 13xy, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ x టు y అన్నాడు. అంటే 2:3నా, 4:5, 3:2నా, 1:2నా. ఓకే, 6x² ప్లస్ 6y² ఈజ్ ఈక్వల్ టు 13xy. Here using A and B satisfy the condition x is to y equal to 2:3. ఓకే, అంటే మీరు ఏం చేస్తారు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రేషియోస్ x వాల్యూ ఇది y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే LHS ఈజ్ ఈక్వల్ టు RHS ఈక్వల్ అయిందనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే x వాల్యూ 2, y వాల్యూ వచ్చి 3 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ అయితే మనకి అది సాటిస్ఫై అయితే అది కరెక్ట్ అనమాట. సో కాబట్టి x is to y ఈజ్ ఈక్వల్ టు 2:3 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ 4 examiners can be examined as certain number answer books in 8 days by working 5 hours a day, for how many hours a day would 2 examiners have to work in order the twice number of answers booklet 20 days అన్నాడు. ఓకే, 4 examiners ఉన్నారు, కెన్ బి ఎగ్జామిన్ సర్టైన్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ బుక్స్ 8 days అన్నాడు. ఓకే, బై వర్కింగ్ 5 hours a day, రోజుకి 5 గంటలు వర్క్ చేస్తున్నాడు. మెనీ హవర్స్ డే వుడ్ 2 examiners have the work order, the examine twice of numbers answers books 20 days అన్నాడు. సో కాబట్టి మనకు ద మీన్ ఆఫ్ డే కనుక్కోవాలి.
అంటే ఏమి ఇక్కడ మనకు కాంపౌండ్ రేషియో అప్లై చేస్తాం ఇక్కడ. అంటే 4 × 8 × 5 అంటే 4 days 8 days నెక్స్ట్ 5 hours ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే 160. ఓకే, సో కాబట్టి ద మ్యాన్ డే ఫర్ అవర్ అంటే 160 ఇంటూ ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేస్తారు. సో మనకు హెచ్ ఈక్వల్గా హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్ హవర్స్. ఓకే, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 20 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 2. సో మనకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 160 ఇంటూ 2/8 అంటే 40 వేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది 8 అంటే 160 ఇంటూ 8. ఈ రెండు కంపేర్ చేసి క్యాన్సిలేషన్ చేస్తే మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి అనదర్ ప్రాబ్లం. ద మిక్సర్ ఆఫ్ 40 liters ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 4:1 అన్నాడు. హౌ మచ్ వాటర్ మస్ట్ బీ యాడెడ్ టు దిస్ మిక్సర్ దట్ రేషియో ఆఫ్ మిల్క్ అండ్ దేర్ బికమ్స్ 2:3 అన్నాడు. సో 20 liters 32 liters 40 liters ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూ లెట్ ఎక్స్, యూ డోంట్ నో లెక్. ఓకే, సో కాబట్టి మనం వాటర్ అనేది అని ఎక్స్ అనుకుందాం ఇక్కడ. ఓకే, సో మిల్క్ ప్లస్ వాటర్ కాబట్టి 4x వాటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ వాటర్ అనమాట. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 40 liters ఆఫ్ ద రేషియో ఆఫ్ మిల్క్ 4:1 ద మస్ట్ బీ యాడెడ్ టు మిక్సర్ షో ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 2:3 అన్నది. సో మనకి ఏమొస్తుంది అక్కడ 32:4. ఓకే, సో 40 liters 4x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 32:8 ఈజ్ ఈక్వల్ టు 4x. 40 liters కదా టోటల్ నెంబర్ ఆఫ్ లీటర్స్. ఓకే, సో కాబట్టి మనకు 32:8 ఈజ్ ఈక్వల్ టు 4x:8 వీటి రేషియోలో రాసుకున్నట్లయితే మనకు ఏమొస్తుంది 8 + x సిన్స్ 40 liters అన్నాడు. సో 32/8 + x ఈజ్ ఈక్వల్ టు 2/3. సో క్యాన్సిలేషన్ చేసి ఎక్స్ వాల్యూ వచ్చి 40 liters ఈక్వల్ అవుతుంది. ఓకే, you see the another example. 3 numbers are, if 3 numbers are in the ratio of 1:2:3 and half sum of 18, the ratio of squares the number of 6:12:13 లేదా 1:2:4 లేదా 36:144 324 none of this. ఓకే, సో లెట్ ద నంబర్ తెలియని నెంబర్ ఏమనుకుంటే ఎక్స్ అనుకోండి, వాటి యొక్క రేషియో x:2x:3x అనుకుందాం. ద సమ్ ఆఫ్ దిస్ ట్వైస్ చూడండి కదా 3 numbers అన్నాడు అంటే 1:2:3 అన్నాడు. అండ్ ద సమ్ ఆఫ్ 18 అన్నాడు అంటే 18 వస్తుంది అన్నాడు. ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏమి ఇక్కడ మనకి 1/2 × x + 2x + 3x 6x అవుతుంది. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి రేషియో అనేది వస్తుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఈ ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టు ఇక్కడ వాటి యొక్క రేషియో అనేది వస్తుంది మనం. ఓకే, సో ద రేషియో ఈజ్ 1:4:9. సో ద రేషియో బిట్వీన్ 2 numbers 3:4 అండ్ దేర్ ఎల్సిఎం 180 అన్నాడు. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అన్నాడు, సి వచ్చి 15, బి 45, డి ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాడు. అన్నోన్ నంబర్స్ కాబట్టి నంబర్స్ ఆర్ 3x అండ్ 4x అనుకుందాం. రేషియో ఆఫ్ 2 numbers కాబట్టి ఇది 3x ఇది 4x. ఓకే, ఎల్సిఎం తెలుసు అంటే ఏమి 3x × 4x ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ × 180 అనుకోండి. సో మనకి ఏమొస్తుంది ఇది 12x² ఈజ్ ఈక్వల్ టు x × 180. xx క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకి 45:60 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తారు, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 45:60 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎల్సిఎం. ద ఫస్ట్ నంబర్ ఈజ్. నెక్స్ట్ there are 2 numbers n1 and n2 and n1 × n2 ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్కి ఈక్వల్. అలాగే ఆఫ్ n1 × n2 × ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు n1 n2 అవుతాయి అన్నమాట. ఇది ఫామ్లో గుర్తుపెట్టుకోండి. n1 × n2 అంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అవుతుంది, లేదా n1 × n2 × ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు n1 n2 అవుతాయి. ద నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి. ఇన్కమ్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ రేషియో 2:3:2 అన్నాడు. అండ్ దేర్ expenditures or the ratios 5:3 అన్నాడు. ఇఫ్ ఈచ్ సేవ్ 1000 దెన్ యాజ్ ఇన్కమ్ ఎంత అన్నాడు.
అంటే ఇన్కమ్స్ ఏ అండ్ బి యొక్క ఇన్కమ్ వచ్చి 3:2 రేషియోలో ఉన్నాయి. ఎక్స్పెండిచర్స్ ఆర్ 5:3 ఉంది. సేవింగ్స్ 1000 ఉంది. ఏస్ ఇన్కమ్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి రేషియోస్లో మనకు ఇన్కమ్ వచ్చేది తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకోండి. లెట్ రేషియోలో ఇచ్చాడు 3x × 2x అనుకోండి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్స్ తెలుసు కాబట్టి 5x = 3y అన్నాడు. సో కాబట్టి మనకేమి 3x - 5y = 1000, 2x - 3y = ఏమొస్తుంది మనకు 1000. ఓకే. సో కాబట్టి 3x - 5y నెక్స్ట్ 2x - 3y 1000. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్లయితే మనకేమొస్తాయి, మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూస్ వస్తాయి. తర్వాత మనం ఈ వాల్యూస్ తీసుకొని వచ్చి మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ యొక్క ఎక్స్పెండిచర్ వస్తుంది మనకు. అంటే వై వాల్యూ ఎక్స్ వాల్యూ యాజ్ ఇన్కమ్ వచ్చి 6000 ఉంటుంది. ఏది వచ్చి 6000 అనమాట. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో. అటు 3 × 2 = 6000. యాక్చువల్గా వై వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఎక్స్ వాల్యూ. ఓకే. ఏస్ ఇన్కమ్స్ అనేది మనకి వస్తుంది. ఇది ఇన్కమ్స్ అనమాట ఇది. ఓకే. సో ఎక్స్ వాల్యూ 2 × 3 = 6. ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. వై వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 5000. యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ద రేషియోస్ ఆఫ్ sides of triangle is 1:1:2, then the ratio of squares of its greatest side sum of squares of other two sides. అంటే రేషియోస్ ఆఫ్ సైన్స్ ఆఫ్ యాంగిల్ ఇచ్చాడు నీకు 1:1:2 అన్నాడు. ద రేషియోస్ ఆఫ్ స్క్వేర్స్ గ్రేటెస్ట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నాడు 2 sides 3:4, 2:1, 1:1. ఓకే. కెనాట్ బి డిటర్మైన్. సి కనుక్కోవాలి మనం. అంటే ఏమి సైన్ యాంగిల్ అన్నాడు కాబట్టి sin A = sin B = sin C = 1:1:2 అన్నాడు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, sin A = sin B = 1:1. ఇది యాంగిల్ ఆర్ ఈక్వల్. చూడండి ఇక్కడ మనకు సో ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు తెలుసు. మనం పైథాగరస్ కండిషన్ ప్రకారం మనం దీన్ని తీసుకున్నట్లయితే అంటే ఏమి AB² = AC + CBకి స్క్వేర్ = 1:1 అన్నాడు. ఓకే. సో కాబట్టి 1:1కి ఈక్వల్. నెక్స్ట్ చూడండి అనదర్ ఎగ్జాంపుల్. డివైడ్ ద రేస్ 680 and among A, B and C such that the gets of 2/3. What B gets 1/4 of the C of gets. Now share of C is 480, 300. ఇక్కడ ఏమి ఇచ్చాడు, C వాల్యూ 240 and none of this అన్నాడు. సో కాబట్టి గెట్స్ ఆఫ్ ABC సమ్ ఆఫ్ గెట్స్ ఏమి 680 అన్నాడు. కానీ ఇక్కడ ఏ అనేది బిలో 2/3 అన్నాడు. బి వాల్యూ వచ్చి 1/4 ఆఫ్ సి అన్నాడు. ఓకే. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. మనకు 2/3B C = 4B. ఇవన్నీ ఒకదానికొకటి ఇక్కడ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో సి ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వచ్చేస్తుంది. బి నుంచి సిడి మనం ఏ కనుక్కోవచ్చు, బి కనుక్కోవచ్చు. అంటే బి వాల్యూ వచ్చేస్తుంది. దాని నుంచి సిను ఏ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే. సి వాల్యూ వచ్చి 480. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ద స్టూడెంట్స్ ఇన్ 3 batches are made easy or in the ratio 2:3:5. If 20 students are increased in each batch, okay, the ratio of changes to 4:5:7 అన్నాడు. The total number of students in the 3 batches before the increase అంటే ఇక్కడ ఏ వాల్యూ 10, బి వాల్యూ 90, సి వచ్చి 1000, డి = 150 అన్నాడు. సో లెట్స్ ద స్టూడెంట్స్ రేషియో వచ్చి 2x = 3x = 5x అనుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క ఏమవుతుంది 2x + 3x + 5 రేషియో ఇచ్చాడు మనకు 4:5:7 అన్నాడు. ఓకే. సో అకార్డింగ్ ద గివెన్ కండిషన్ అక్కడ మనకి ఎక్స్ట్రాగా మనకి ఏమైంది 20 స్టూడెంట్స్ ఇచ్చారు మనకు. అంటే 2x + 20, 3x + 20, 5x + 20 యాడ్ చేస్తాం. అంటే 4:5:7కి.
సో ఇప్పుడు దీని యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఎక్స్ ఏమొస్తుంది మనకు 10 వస్తుంది. సో కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు రిమైనింగ్ అంతా వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది మనకు 20 ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు 2:3:5 ఆఫ్టర్ 20 స్టూడెంట్స్ మనకు రేషియో ఎంత వస్తుంది? 40:50:70 వస్తుంది. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, అంటే కాంపిటెంట్ డివిడెండ్ అంటే 2x + 20/3x + 20. అదేవిధంగా ఏమొస్తుంది మనకి 2x + 20. ఓకే, దీన్ని 4/5/7. ఓకే, సో ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనకు 10 వస్తుంది. ఓకే, 20 ఇది క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఒకే టేబుల్లో. సో కాబట్టి 2:3:5 అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ the speeds of 3 cars are in the ratio 2:3:4. The ratio between the times of taken by these cars are travel the same distance is. Okay, the speeds of 3 cars యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు మనకు 2:3:4 అన్నాడు. ఓకే, సో అంటే ఏమి ద స్పీడ్స్ ఆఫ్ రేషియో అంటే 1/2, 1/3, 1/4. ఓకే, సో మనకి ఇక్కడ ద రేషియో ఆఫ్ టేకెన్ ఫర్ టైం 1/2, 1/3 రాసుకోవచ్చు. సో ఎల్సిఎం మనకు 6 అంటే 6/12, 4/12, 3/12 రాసుకుంటే 6:4:3 వస్తుంది. నెక్స్ట్ after an increment of 7 in both the number numerator denominator is a fraction changes to 3/4 అన్నాడు. ఫైండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏంటి కనుక్కోమన్నాడు. సో కాబట్టి ఒరిజినల్ ఫ్రాక్షన్ ఫైండ్ ఆఫ్టర్ ఇంక్రిమెంట్ 7 ఇన్ బోత్ ఆఫ్ ద న్యూమినేటర్ డినామినేటర్ ద ఫ్రాక్షన్ ఆఫ్ చేంజెస్ 3/4 అన్నాడు. సో కాబట్టి మనకు తెలియంది ఎక్స్ అనుకుంటాం. సో x + 7/y + 7 దట్ ఈజ్ 3/4 అన్నాడు. సో క్రాస్ మల్టిప్లికేషన్ వి గెట్ 2 ఈక్వేషన్స్ అనమాట. అంటే 3x + ఏమొస్తుంది 4x + 7 ఈజ్ 3y. సో వీటిని రేషియోలో రాయాలంటే సింప్లిఫై చేస్తాం. x/y ఈజ్ 2/5 సాటిస్ఫై ద గివెన్ కండిషన్స్. ఓకే, ఇప్పుడు మనకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ ఎక్స్ ప్లస్లో వై సి వాల్యూ అన్నాడు 3/8 ఎంత 2/5 అన్నాడు. 2/5 ఎక్స్ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకి రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇలా సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ అయితే మనం ఆ వాల్యూ ఆ రేషియో తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ 2 పాజిటివ్ నంబర్స్ 10 అండ్ రేషియో బిట్వీన్ ద 5:3 అండ్ ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ ఇచ్చాడు. అంటే x - y = 10 ఇచ్చాడు. రేషియో 5:3 అన్నాడు. వాటి యొక్క రేషియో x/y = 5t అనుకోండి అజంప్షన్. దెన్ x/y ఏమొస్తుంది మనకు 5t - 3t = 10. సబ్స్టిట్యూట్ చేస్తే x అండ్ y వస్తాయి. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 375 అన్నాడు. ఓకే, నెక్స్ట్ ద ప్రజెంట్ రేషియో ఈజ్ ఏజెస్ A and B ఈజ్ 4:5 18 years ago. The ratio of 11:16 అన్నాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏజ్ 19 years లేదా 110 years లేదా 105 years 18. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ ద ఏజెస్ మన 4x/5. ఓకే, తెలియంది ఎక్స్ అనుకుంటాం ఏజ్. సో కాబట్టి 4x/5. ఓకే, సో కాబట్టి 4x - 18 5x - 18 అంటే మనకి ఇక్కడ ఇచ్చాడు వాడు రేషియోలో ఈక్వలైజ్ చేస్తాం. 4x - 18 5x - ఇది దట్ ఈజ్ = 11/16 రేషియో ఇచ్చాడు మనకి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ మనకి రేషియో 11:16 అన్నాడు. సో వీటిని మనం సింప్లిఫై చేసుకుంటే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏజెస్ ఆర్ 40 and 50, సమ్ ఆఫ్ 90. నెక్స్ట్ చూడండి ఇక్కడ 4 numbers in the ratio 1:3:4:7 added up to given sum of 105. find the value of biggest number ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 4 numbers ఇచ్చారు, రేషియో 1:3:4:7 అన్నాడు. సో కాబట్టి
ఆ నంబర్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. 1 ఇంటూ ఎక్స్, 3 ఇంటూ ఎక్స్, 4 ఇంటూ ఎక్స్, 7 ఇంటూ ఎక్స్. సో సమ్ చేయండి. ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 4x ప్లస్ 7x చేసి 105 ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఓకే మాయా అండ్ 6:5 అన్నాడు. ప్రజెంట్ ద 15 years ఫ్రమ్ నౌ రేషియో విల్ గెట్ చేంజ్ 9:8 అన్నాడు. దాంట్లో ఫైండ్ ద మాయాస్ ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఓకే, మాయా ఛాయా అనేవాళ్ళు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దానిలో మాయా ఏజ్ మనం ఎంత పర్సెంట్ కనుక్కోవాలి. సో కాబట్టి మనకు ఆల్రెడీగా రేషియో ఇచ్చాడు మనకు 9:8 అన్నాడు. సో కాబట్టి ఏజ్ తెలియదు కాబట్టి 6x ప్లస్ 5x అనుకోండి, ప్లస్ 15 అన్నాడు. ప్లస్ 6x ప్లస్ 15, 5x ప్లస్ 15 కూడా 9/8 యాడ్ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు ఏమో 6x ఏమొస్తుంది 30 ఇంటూ ఎక్స్ వాల్యూ వచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 30:25 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ రేష్ 58 is divided among the 150 children, such each girl and each boy gets 25p and 50p respectively, the now many girls are there. 50 ఎంతమంది గర్ల్స్ ఉండాలి కనుక్కోమన్నాడు. సో లెట్ ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఆఫ్ ద బాయ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఎక్స్ అండ్ వై అనుకోండి. సో కాబట్టి 0.5 ప్లస్ 0.5 టోటల్ నెంబర్ ఆఫ్ 58 అన్నాడు. నెక్స్ట్ అనదర్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 150 అన్నాడు. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఎక్స్ అండ్ వై వాల్యూస్ వస్తాయి మనం. నెక్స్ట్ చూడండి 391 ఓకే బనానాస్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 3 monkeys. రేషియో 1/2, 2/3, 3/4 అన్నాడు. హౌ మెనీ బనానాస్ డిడ్ ద ఫస్ట్ మంకీ గెట్స్? అంటే ఇక్కడ మనకు 391 బనానాస్ ఉన్నాయి, 3 monkeys ఉన్నాయి. 1/2, 2/3, 3/4 రేషియోలో పంచినప్పుడు ఫస్ట్ మంకీకి ఎంత ఉంది అన్నాడు, ఎన్ని డిస్ట్రిబ్యూట్ అయినాయి. సో 1/2, 2/3, 3/4 ఏమొస్తుంది ఎల్సిఎం 12 అవుతుంది. ఇది మనం ఇది యొక్క ఎల్సిఎం మనకు ఇది 2 ఇంటూ 3 ఇంటూ 4 12 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం మల్టిప్లై చేస్తాం. 2 3 6, 2 మల్టిప్లై చేయాలంటే ఏమొస్తుంది ఇక్కడ 2 4 8. నెక్స్ట్ ఇది ఏమో 3 3 9. ఓకే, అంటే 6:8:9. ద బనానాస్ రేషియో 6x 8:9 అనుకోండి. గివ్ us దట్ సమ్ ఆఫ్ దిస్ అంటే 6x ప్లస్ 8x ప్లస్ చేయండి, ఎక్స్ వాల్యూ 19 వస్తుంది. ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మంకీ యొక్క బనానా మనకు డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. చూడండి, ఏ మిక్సర్ కంటైన్స్ మిల్క్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:1 అన్నాడు. యాడింగ్ 5 liters వాటర్, రేషియో ఆఫ్ ద మిల్క్ వాటర్ బికమ్స్ 5:2 అన్నాడు. క్వాంటిటీ మిల్క్ ఇన్ ద మిక్సర్ అన్నాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ 16 liters అన్నాడు, 25 liters, 32.5 అన్నాడు, 22.75 అన్నాడు. ద మిల్క్ ఆఫ్ రేషియో మనకు ఆల్రెడీగా మనం ఈ మోడల్ ఫస్ట్లో చెప్పుకున్నాం. 5:x అనుకోండి. దీన్ని ఏం చేస్తాడు ఎక్స్ ప్లస్ 5:x అన్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వీటిలో మనకు కావాల్సిన రేషియో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ విజయ హ్యాజ్ కాయిన్స్ ఆఫ్ ది ఓకే domination of race 1 50 pi and 25p if the ratio 12:10:7 అన్నాడు. The total worth of the coins has race 75. Find the number of 25 coins that Vijaya has. ఓకే, మనకు రేషియో ఇచ్చాడు 12x 10x 7x అనుకోండి. వాటి యొక్క రేషియోస్ ఆల్రెడీగా మనకు తెలుసు కాబట్టి 12x ప్లస్ 10x రేషియో 1/2 ప్లస్ 7/75 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ అదేగా 2 numbers ఆర్ ద రేషియోస్ 5:8 and 9 be added, each of the ratio becomes 8:11. ఇది కూడా సిమిలర్ ప్రాబ్లమే. మీకు 5x ద నంబర్ ఆఫ్ 5x 8x అనుకోండి. 5x ప్లస్ 9/8x ప్లస్ 9 = 8/11. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. తర్వాత దాన్ని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఎక్స్ వేరియస్ అండ్ వై ఈజ్ ఈక్వల్ 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 18, ఫైండ్ వై ఈజ్ ఈక్వల్ 21 అన్నాడు. ఫైండ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి.
సో మనకు ఎక్స్ ఈజ్వల్ టు మనకు తెలియని వచ్చి ఎక్స్ ఈజ్వల్ టు కేవై అనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కే వాల్యూ వస్తుంది. ఓకే, అంటే 18/7 వస్తుంది. వీటిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఏ వేరియస్ జాయింట్లీ బి అండ్ సి అండ్ ఏ 6 బి ఈజ్వల్ టు 3, సి ఈజ్వల్ టు ఫైండ్ ఏబిసి, బి ఈజ్వల్ టు 5, సి ఈజ్వల్ టు 7 అన్నాడు. సో బి వాల్యూ కలిపితే మనకు లెట్ ఏ ఈజ్వల్ టు కే ఇంటూ బీసీ, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తారు. బీసీ ఏ వాల్యూ వస్తుంది 35 వచ్చేస్తుంది. ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవచ్చు. ఇఫ్ ఎక్స్ వేరియస్ యాజ్ వై డైరెక్ట్లీ అండ్ జెడ్ ఇన్వర్స్లీ ఎక్స్ ఈజ్వల్ టు 14, వై ఈజ్వల్ టు 10, ఫైండ్ ద జెడ్ అండ్ ఎక్స్. ఓకే, వీటిలో ఏనా బీనా సీనా ఇవి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, K1 అనుకోండి, అనదర్ వాల్యూ K2 అనుకోండి, K2/Z అన్నాడు. సో 14 అకార్డింగ్ టు K1 ఈజ్వల్ టు 10, 14/10, K2 కనుక్కోండి, K2 ఈజ్వల్ టు 14Z, K2 మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చి క్యాష్ బ్యాక్ కంటైన్స్ ఆఫ్ మిక్సర్ 40 liters విత్ వైన్ వాటర్ ఆన్ ద ప్రపోర్షన్ 5:2 అన్నాడు. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ ఇన్ టు ద రేషియో ఆఫ్ వాటర్ మే బి 7:4 అన్నాడు. సో లెట్ వైన్ హ్యాజ్ అండ్ వాటర్ 5x to x అనుకుంటే రెండు యాడ్ చేస్తే మనకు 49 అన్నాడు. ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది మనకు. సో కాబట్టి వైన్ 35/40 ప్లస్ డబ్ల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డబ్ల్యూ వస్తుంది. వైన్ వచ్చి 6 అనమాట. ఇవి మనకి ప్రాబ్లమ్స్ సింపుల్గా ఉంటాయి, జస్ట్ కొంచెం లాజికల్గా అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. ఓకే, సో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రపోర్షన్స్. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.